స్కూల్ టీచర్ నుంచి ఒకేసారి ఇలా యాక్టర్ వైపు రావడానికి ఇన్స్పిరేషన్ నా కానీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి యాక్టింగ్. Okay. జస్ట్ ఒక ఫినాన్షియల్ బేస్ కోసం మాత్రమే ఇంకా వేరే జాబ్ ఏదన్నా వెతుక్కోవాలి అనే ఉద్దేశంతో నేను స్కూల్ టీచర్ గా చేశాను. స్కూల్ టీచర్ అంటే నేను ఏదో చదివేసి పెద్ద ఓడబొచ్చేసింది ఏం లేదు. నేను బేసికలీ నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్స్ అన్న పెయింటింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే సో ఆ డ్రాయింగ్స్ వాటి మీద ప్యాషన్ నాకు స్కూల్ టీచర్ గా జాబ్ వచ్చేలా చేసింది. నేను స్కూల్ టీచర్ లో కూడా డ్రాయింగ్ టీచర్ గానే వర్క్ చేశాను. ఓకే సో అది లైక్ అంటే సబ్జెక్ట్ చూసేం కాదు, జస్ట్ టాలెంట్ చూసి మాత్రమే జాబ్ ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే ఆ తర్వాత ఇంకా డిసిషన్ మార్చుకుని కెరియర్ సెట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో లైక్ ఇంకా హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీ ట్రయల్ స్టార్ట్. ఓకే ఇప్పుడు టీచర్ అంటే వెల్ సెటిల్ అంటే ఒక అందరికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అవును. అంటే టీచర్ అంటే గురువు కింద భావించి మొత్తం అవును. అంటే రెస్పెక్టబుల్ హోదా అది. అవును. సో ఒకేసారి అక్కడి నుంచి మీరు ఇలాగ యాక్టర్ కింద రావడానికి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? అంటే ప్రతి ఒక్కరి కెరియర్ లోనూ ఈ ఫేస్ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. మా ఇంట్లో కూడా అంతే. మా మమ్మీ మా డాడీ లైక్ అంటే స్టార్టింగ్ లో భయపడ్డారు. డాడీకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే Okay. నేను యాక్టర్ అవుతాను లేదంటే ఇది అని అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఉండే. నేను 10th క్లాస్ లో ఉన్న అంటే నాకు 10th అయిపోయి ఇంటర్ వస్తుంది. ఆ టైంలో మా ఊర్లో ఒక చిన్న ఆడిషన్ ఏదో చేస్తున్నారు. అయితే నేను సరే ఆడిషన్ అయితే ఇద్దాం, ముందు ఏం జరుగుతుంది తర్వాత విషయం అనుకుని చెప్పేసి వెళ్ళి ఆడిషన్ అయితే ఇచ్చాను. ఓకే డైరెక్టర్ చూసి లైక్ సెట్ అవుతావు చేద్దు గానీ అన్నట్టు మాట్లాడితే సరే అని చెప్పేసి మా డాడీని పిలిపించి మాట్లాడారు. ఓకే మా డాడీ ఫుల్ హ్యాపీ. అరే సరే మా వాడు సినిమాలో కనిపిస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. మా డాడీ ఫుల్ హ్యాపీ. ఇమాజినేషన్ లోకి వెళ్ళారు. మా డాడీ ఆ ఫీల్ లో Feel ఉన్నారు. లో ఉన్నారు. కానీ మా మమ్మీ తుస్మని మొత్తం గాలి మొత్తం తీసింది అక్కడే. లేదు వీడు డిగ్రీ కంప్లీట్ చేసేంత వరకు ఓన్ డిసిషన్స్ తీసుకోవడానికి లేదు, వాడికి నచ్చింది చేయడానికి కుదరదు, ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఏదైనా. సో అని చెప్పేసి ముందు స్టడీస్ మీద ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఇంకా మా మమ్మీ మెయిన్ దాని మీద ఫోకస్ చేయమని. ఒక హిట్లర్ లాగా ఇంకా మా మమ్మీ ఆటోమేటిక్ గా ఆ ఫేస్ లోనే ఉంటుంది. అంటే షీ వాజ్ ద టార్చ్ బ్యారియర్ టు అవర్ ఫ్యామిలీ బేసికలీ మా మమ్మీ. ఓకే సో ఇంక నేను ఆ ఫేస్ నుంచి ఇండస్ట్రీ కెరియర్ టర్నింగ్స్ ఇవన్నీ మా మమ్మీకి నచ్చలేదు. ఇప్పటికీ కూడా మా మమ్మీకి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు దీని మీద. కాకపోతే అంటే ప్రతి పేరెంట్స్ కి ఒక భయం ఉంటది కదా బ్రో. అంటే ఒక సినిమా యాక్టర్, ఆ లైఫ్, ఆ ఫ్రీడమ్, అంటే బేసికల్లీ సక్సెస్ అవ్వడానికి చెడిపోవడానికి మేజర్ చాలా రీజన్స్ ఉంటాయి ఇక్కడ. సో ప్రతి పేరెంట్ కి ఆ భయం ఉంటది, ఎట్లా ఇటు గ్రో అవుతాడా లేదంటే స్పాయిల్ చేసుకుంటాడా సక్సెస్ అవుతాడా అనే భయం. దానికన్నా ఒక చిన్న జాబ్ ఏదన్నా చూసుకుని సెటిల్ అయిపోయి హ్యాపీగా ఇక్కడే మా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటే సో అలానే ఆలోచించింది మా మమ్మీ. బట్ ఇంకా నీకు తెలిసిందే కదా, నేను అసలు పట్టుదల వదిలే మనిషిని కాదు. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసంతా. సో నేను అనుకున్న సాధించాలని చెప్పేసి